మహాభారతంలో గురుభక్తికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు ఏకలవ్యుడు. గురువు అడిగాడని తన చేతి వేళ్లను దక్షిణగా ఇచ్చిన మహానీయుడు ఆయన. గురుభక్తికి ప్రీతిగా అయిన ఏకలవ్యుడి జయంతిని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చి తొలి ఏకాదశి రోజున ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తారు. ఏకలవ్యుడి ఆశయాలను స్మరించుకుంటారు. నేడు ఏకలవ్యుడు జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏకలవ్య జయంతి నిర్వహించారు. ఎరుకల ఏకలవ్య సంఘం మండల అధ్యక్షుడు మానుపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏకలవ్య సంఘ మండల నాయకులు మానుపాటి సాగర్ తిరుపతి మాట్లాడుతూ విలువిద్యలో ఆయన చూపిన అంకిత భావం గొప్పదని స్మరించుకున్నారు. ఏకలవ్య చూపిన బాటలో తాము నడుస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకలవ్యుని జయంతిని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. ఏంటంటే ద్రోణాచార్యుని ఫోటో పెట్టుకొని విలువిద్యలు నేర్చాడు. మంచి విలువిద్యలో పేరుగాంచినాడు. కొన్ని సందర్భాల్లో అతన్ని వారి ఆశయాలతో మేము ముందుకు పోతున్నాము. వారు మా వెనువెంటుండి మాకు ధైర్యంగా నిలిచినాడు. ఏకలవ్యుడు అంటే చాలా విలువిద్యకారుడు, బలవంతుడు, తెలివిమంతుడు కావున వారి బాటలో మేము నడుస్తున్నాం. తొలి ఏకాదశి నాడు ఏకలవ్యుని జయంతి ఉత్సవాలు జరుపుకుంటామని తెలియజేస్తున్నాము. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1976 లోపల భారత ఎన్నికల సంఘం ఎస్టీ ఏకలవ్యులందరూ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు, రిజర్వేషన్ పరంగా వెనుకబడి ఉన్నారు అని చెప్పి భారత ప్రభుత్వం ప్రత్యేకించి ఏకలవ్య వారసులుగా జనవరి 23, 1976 చట్టం ప్రకారంగా ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. కావున ఈ ఏకలవ్య జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరము జూలై 23వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకే ఈ ఏకలవ్యుని యొక్క ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్లో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి అధ్యక్షుడు కెన్సారం తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకలవ్యుడి జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కెన్సారం తిరుపతి ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకల అభ్యున్నతికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఆధ్వర్యంలో వారం రోజుల ముందుగా ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. తొలి ఏకాదశి రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరియు మిగతా దేశవ్యాప్తంగా కూడా ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు ఎరుకల ప్రజలు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ లేని కూడా ప్రపంచంలోనే గురు శిష్యుల బంధాన్ని తెలియపరిచిన వ్యక్తి ఏకలవ్యుడు అని మేము కొనియాడుతున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఏకలవ్య జయంతి ఉత్సవాన్ని జరపాలని కొన్ని సంవత్సరాల నుండి అధికారికంగా జరపాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము, అయినా కూడా స్పందించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఏకలవ్య జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి వారం రోజుల ముందు జరపాలని మేము తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఏకలవ్య జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం జరిపినట్టయితే మాకు గుర్తింపించినట్టయితుంది. ఈ ఏకలవ్య జయంతి ఉత్సవం సందర్భంగా ఎరుకల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.